హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా ఫేస్ ఇంత వెలిగిపోతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఎస్, అందరూ వెళ్తున్నట్టే నేను బ్లాక్ ఫ్రైడే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. 5 minutes please. ఎంతసేపు? ఇప్పుడు దాకా చేసింది, ఎప్పుడో రెడీ అయ్యి వస్తే నేను. ఆ బ్యాచ్లో టీ లవర్స్ ఉన్నారు, సో వాళ్ళ కోసం మధ్యలో ఒక రెస్టారెంట్ లాగి టీ తీసుకొని అసలు చూడు 1.1 మైల్ 18 minutes అంట. నువ్వు ఇంకా ఇట్లా అనుకుంటుంటే న్యూయార్క్ లో 17 మైల్స్. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే నన్ను తీయకు ప్లీజ్. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో. నో మొత్తానికి ఇంకా అవ్వలా, ఇంకా పార్కింగ్ అయితే అప్పుడు మొత్తానికి అబ్బా లోపల ఆఫర్ లేకపోతే ట్యాగిల్ చించేసి వస్తా, బట్టలు కూడా. ఏం చూడు, అది చూడు.在那边走错了，还没走错，是到那个边的吗？他这个也有，你这边那一直走过去。ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? అది ఎక్కడ చూడు, మైకల్ క్రాస్ ఇక్కడ ఉందంట. ఈ అవుట్లెట్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, బట్ ఫస్ట్ మైకల్ కోర్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. లెట్స్ సీ అక్కడ ఆఫర్స్ ఎలా ఉంటాయో. హే రమ్య, ఏం చేస్తున్నావు? లైన్లో ఆల్మోస్ట్ 45 minutes అయితే నించున్నాము. ఫైనల్గా అయితే లోపలికి పంపించారు. ఇక్కడ చూస్తే ఫుల్ క్రౌడ్ అసలు. ఫస్ట్ అయితే బ్యాగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా తీసుకోవాలి, ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. సో అట్లా ఈ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసాము. ఈ బ్యాగ్ కాస్ట్ అరౌండ్ తనకి $80 పడింది. నెక్స్ట్ నేను వాచెస్ చూద్దాము అని వాచెస్ సెక్షన్కి అయితే వెళ్ళాము. పర్లేదు, కొంచెం రీజనబుల్గానే అనిపించింది. అంటే $255, $300 కూడా 80-90కి వచ్చాయి. నా ఫ్రెండ్ కూడా ఒక వాచ్ చూసింది, గోల్డ్ కలర్ది. అది కూడా చాలా బాగుంది, బట్ అదొక్క 1 పీసే ఉంది. ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు. సో అదైతే స్టోర్లోనే తీసేసుకుంది అది. ఇంకా నేనైతే ఇంకా క్యూలో నిలబడలేక మళ్ళీ బయట ఒక 45 minutes నించున్నాము. మళ్ళీ లోపల ఎందుకని నేను అక్కడే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను ఒక. అండ్ నెక్స్ట్ ఒక స్పెట్స్ తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాది యాక్చువల్గా రేబాన్ ఉండేది, కానీ అది మొన్న లాస్ట్ ఫ్లోరిడా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ పోయింది వాటర్లో. సో స్పెట్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యి సేమ్ అంతే, ఈ స్పెట్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను ఆ లైన్లో నించోలేక. బర్తే అనిపించింది. ఇది నాకు కాస్ట్ అరౌండ్ $80కి వచ్చింది. ఈ బ్యాగ్ నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీది. అండ్ నెక్స్ట్ వేరే ఏదో క్లాత్ స్టోర్కి వెళ్ళాము. పర్లేదు, అక్కడ కూడా ప్రైజెస్ బాగానే ఉన్నాయి. అంటే డీల్స్ ఓకే, కానీ సేమ్ ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. బట్ వీనెక్ వచ్చింది. నెక్స్ట్ బ్యాగ్స్ చూద్దామని మళ్ళీ బ్యాగ్ సెక్షన్కి వెళ్ళాము వేరే స్టోర్లో. అక్కడ ఫుల్ కాస్ట్ ఉంది, అరౌండ్ 300-400 ఉంది. ఇది చిన్న వ్యాలెట్ బ్యాగ్స్ లాంటివి. ఇంకా షాప్ ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ షూ స్టోర్కి వెళ్ళాము. ఇది 70% ఆఫ్ ఉంది ఈచ్ షూ మీద, ఉమెన్స్ దాన్ని మెన్స్ రెండు. బట్ ఇవి ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేవు, బట్ ఇన్ స్టోర్ అయితే 70% ఆఫ్, 40% ఆఫ్ అట్లా ఉంది. ఇప్పుడు నా హ్యాండ్లో ఉన్న షూస్ అయితే ఇవి $25కి వస్తున్నాయి. బట్ నేనైతే ఆ లైన్లో ఉండి తీసుకోవాలంత సాహసం చేయలేదు. ఏది తీసుకుంటున్నావు? ఆఫీస్కి వేసుకోవాలని కావాలి నాకు. ఆఫీస్కి రోజు వేసుకోవడానికి ఉండదు అది. సో ఇంకా షాపింగ్ అయిపోయి బయటకైతే వచ్చాము. టైం వచ్చేసరికి అరౌండ్ 4 PM అయింది. చూడండి స్టిల్ ఎంత క్రౌడ్ ఉందో. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకసారి షాపింగ్ రివ్యూ అడుగుతాను. లెట్స్ సీ ఏం చెప్తుందో తను. ఎలా జరిగిందిరా షాపింగ్? అంటే బాగానే ఉంది, బట్ ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైస్ ఉందన్నమాట. సో అంత లైన్లో వెయిట్ చేసి తీసుకోవడం కంటే
ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నన్ను కనుక దేవుడు వచ్చి ఏమైనా అడిగితే కనుక ఇంకా నాకు లైఫ్లో ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే వద్దంట. ఎందుకు? ఏమైంది సాయి? చాలరా బాబు నాకు నీ అమ్మ జనం సరే ఏం సరే మళ్ళీ ఆన్లైన్ బాడనా. నాకు అదే అనిపించింది. ఇంకా షాపింగ్ అయిపోయి ఇంకా ఫుడ్ పడితే కానీ ఇంటికి వెళ్ళాం కదా, సో అలా చిక్ఫీలే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా క్రౌడ్గానే ఉంది. ఇది కూడా ఇది సేమ్ అట్లనే ఉంది కదా. పైనాపిల్ తిను క్రేజీగా ఉంటుంది. ఓకే చికెన్ వదిలిపెట్టేది రావాలి. ఇదేం షేక్? నాకు బనానా స్టిక్. అది డే 2 షాపింగ్. నిన్న ఇంకా 4 అయిందని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను కదా, సో ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇంకా కొనాల్సినవి ఉన్నాయి, తను షాపింగ్ చేయాల్సింది ఉంది. సో మళ్ళీ ఈరోజు మాల్కి వచ్చాము. నిన్న వెళ్ళింది అవుట్లెట్కి. పడకండి ఎలా నవ్వానని ఫ్రెండ్ని చూసిన ఆనందంలో అట్లా వచ్చేసింది. డే 2 షాపింగ్ డే 2. మోస్ట్లీ జేసీ పెన్నీలోనే షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. అంటే వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇట్లా ఆఫర్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పారు. సో ఫస్ట్ జేసీ పెన్నీకి వెళ్ళి నెక్స్ట్ మేస్ వెళ్తాము. షాప్లో పని చేసి వచ్చిన అయితే అది చాలా బాగుందిరా. ఇది 110 రండ్రా ప్రైస్. బ్యాంకాక్. అలా కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేసిన తర్వాత ఈ షర్ట్ అయితే తీసుకున్నాను ఒకటి. నాకు అట్లా బటన్స్ బయటికి కనిపించకుండా అట్లా 2 లేయర్స్గా బటన్స్ లోపల ఉండేటట్టు వస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఒక 2 ఫ్రాక్స్ అయితే ట్రై చేసాము సేమ్ కలర్వి, బట్ ఇవి సమ్మర్ వేర్లా ఉంది, సో అందుకే తీసుకోలేదు. ఇవి జస్ట్ ట్రై చేసాము. చాలా కంఫర్ట్గా అయితే ఉన్నాయి 2 ఫ్రాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ డ్రెస్ ఒకటి ట్రై చేశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. చూస్ చేసిన అన్నిటిలో. బట్ కాస్ట్ వచ్చేసరికి అది చాలా హై ఉంది, అరౌండ్ $99 ఉంది. దాని మీద ఆఫర్ కూడా జస్ట్ 20% ఉంది. సో ఇంకా అందుకని అది కూడా తీసుకోలేదు నేను. బాగుంది. క్రిస్మస్ కలెక్షన్ రా. సరే సరే అమ్మా రమ్య ఏం సాయి ఏమైనా కొనిపెట్టచ్చు కదా. ఏది నువ్వేనా పడేసింది? మాకేం సంబంధం లేదు, ఈ అమ్మాయి పడేసింది. ఇదే నేను చెప్పిన $1 షాప్. ఇక్కడ చాలా తీసుకున్నాను, లైక్ చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను యూస్ఫుల్ అయ్యాయని. స్టోర్లో అన్నీ $1 అయ్యేవి. బాగా వర్త్ అనిపించింది. బట్ నార్మల్ డేస్లో దీని ప్రైజెస్ నాకు తెలీదు, బట్ నాకు తెలిసి బ్లాక్ ఫ్రైడే డీల్స్ కోసం మనం $1 పెట్టాడేమో. నేను యూఎస్ వచ్చిన తర్వాత ఈ స్టోర్ ఇదే ఫస్ట్ టైం చూడటం. సో అలా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఏదో ఫోటో షూట్స్ అట్లా జరుగుతుంటే అది అట్లా ఎక్స్ప్లోర్ చేసేసి కొంచెం టైం స్పెండ్ చేసేసి ఫ్రెండ్స్తో ఇంకా అట్లయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రిటర్న్. అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. యా అలా జరిగింది నా షాపింగ్. చూసారు కదా, నేను యాక్చువల్గా షాపింగ్ చేద్దాము అని అట్లా వెళ్ళలేదు, బట్ ఇంకేదో తీసుకోవాల్సి వచ్చింది. బట్ నేను అన్నీ జస్ట్ లో కాస్ట్లో అట్లనే తీసుకున్నాను ఈసారి. యాక్చువల్ లాస్ట్ టైం ఒక బ్యాగ్ తీసుకున్నాను అని గుర్తు మైకల్ కోర్స్లోనే, బట్ ఈసారి నేనైతే మైకల్ కోర్స్ వాచ్ ఒకటి తీసుకున్నాను. నాకు ఇది యాక్చువల్లీ వాడు ఇచ్చిన కాస్ట్ అయితే ఇది ఇంత, బట్ నాకు ఇది $80కి వచ్చింది. వర్తే కదా. ఎస్, ఇదొకటి.
సో కొంచెం కాస్ట్లో కొంచెం తీసుకుందైతే ఈ మైకల్ కోర్స్ వాచ్ ఒకటే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇదొక టాప్, ఇది ఈ టాప్, కొంచెం లాంగ్ లెంత్ ఇది చాలా రీజనబుల్గానే వచ్చింది. అండ్ నెక్స్ట్ కొంచెం ఫార్మల్కి ఒక షర్ట్ తీసుకున్నాను. ఇది నాకు బటన్స్ దగ్గర ఇట్లా లేయర్స్గా వస్తే బాగుంటుంది, అంటే బటన్స్ కూడా బయటికి కనిపించవు. అండ్ నెక్స్ట్ ఇది ఒక టీషర్ట్ తీసుకున్నా సీకేలో. అండ్ లాస్ట్ ఇదొక ఫ్రాక్, ఇది లాంగ్ ఫ్రాక్, ఇది కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వాచ్ ఒకటి. సో ఈ 4 వచ్చేసరికి డ్రెస్సెస్లో. అండ్ నెక్స్ట్ మేము మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను కదా $1 షాప్ ఉందని. చాలా రీజనబుల్గా అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను, అంటే కాటుకవి అదే ప్రొడక్ట్స్ అవన్నీ వేసుకోవచ్చు అని. ఇది $1 పడింది, ఇది $1 పడింది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా, ఇది $1, బట్ డాలర్ ట్రీ కాదు, ఇది కూడా $1 షాప్ అనమాట. ఈ 2 తీసుకున్నా ఐ షాడోకి, ఆల్రెడీ చూపించాను. ఇవి ఈ కమ్మలు ఒకటి తీసుకున్నా. ఈ పర్పుల్ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నా. ఎస్, నాకు ఇది బాగా నచ్చింది తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నిటిలో. రింగ్ మీకు కనిపించట్లేదు, ఇది డబల్ హార్ట్స్ వచ్చింది. సేమ్ ఇంకో రింగ్ కూడా తీసుకున్నా. ఇది ఇన్ఫినిట్ కనిపించింది. నెక్స్ట్ ఇంకో నెయిల్ పాలిష్ బ్లూ, ఇది $1. అండ్ ఇయర్ రింగ్స్ సెట్ అనమాట. నాకు ఆల్రెడీ ఇట్లా 3 ఉన్నాయి, సో సెట్ లాగా 1 2 3 తీసుకున్నాను. ఇది ఒక క్లిప్, బాగుంది కదా. ఈ 2 days చేసిన షాపింగ్లో. బట్ సెఫరాకి కూడా వెళ్దాం అనుకున్నా, బట్ టైం లేదు. అండ్ మీకు ఆల్రెడీ నేను వ్లాగ్లో చూపించాను కదా ఒక మైకల్ కోర్స్ స్పెక్స్ ఒకటి, అది నేను ఆర్డర్ పెట్టా కానీ ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు. ఆ $1 షాప్ వచ్చేసరికి ఇది మిస్కే. Thank you for watching. Please subscribe.